గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించి ఆరోగ్యంగా ఉండడానికి పోషణ్ పఖ్వాడా నిర్వహించాలని గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పఖ్వాడా కార్యక్రమంపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భధారణ నుంచి రెండో పుట్టినరోజు వరకు అత్యంత కీలకమైన దశను అభివర్ణించారు. ఈ సమయంలో పోషణ్ పఖ్వాడా కార్యక్రమం వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, కౌమార దశల్లో ఉన్న బాలికల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకుని వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి సహకారం అందించాలన్నారు. గ్రామాల్లో ఆయా శాఖల సమన్వయంతో వ్యవహరించి పోషణ్ పక్షోత్సవ్ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దుల గుండా జిల్లాలోకి నకిలీ విత్తనాలు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చిన డీజీపీకి జిల్లా పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్షించి ముఖ్యమైన కేసుల్లో పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ అధికారుల సమన్వయంతో అవసరమైన చోట తగిన ఏర్పాట్లు చేయించి ప్రమాదాలు జరగకుండా కృషి చేయాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజీ ల్యాబ్ లో 2.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సిటీ స్కాన్ ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని కలెక్టర్ చెప్పారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్య అందించేందుకు మానపాడులోని భవిత కేంద్రానికి బోధన మెటీరియల్ వచ్చినట్లు ఐఈఆర్పీ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ప్రియదర్శిని తెలియజేశారు. సమగ్ర శిక్ష అభియాన్ శాఖ నుంచి 2 లక్షల రూపాయల విలువైన సుమారు 210 రకాల మెటీరియల్ వచ్చిందని ఆమె తెలియజేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగరాణ్ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవాల సందర్భంగా మల్దకల్ మండలం ఎలుకూరు, సద్దలోనిపల్లె అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం తప్పనిసరిగా అందించాలని సూచించారు. ట్రైనింగ్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమం ద్వారా పాఠశాలల నిర్వహణ తీరులో గణనీయమైన మార్పు వస్తుందని మండల నోడల్ అధికారి, ప్రధానోపాధ్యాయుడు నరేష్ అన్నారు. జిల్లాలోని మల్దకల్ మండలం అమరవాయి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి మేకల సోంపల్లి, నీలిపల్లె, సద్దాలోనిపల్లె, పెద్దపల్లి, మంగంపేట, అమరవాయి, బూడిదపాడు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాల నుంచి 100 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రాఫ్ట్ తయారీ, ఆర్ట్ టీచర్ గీసిన బొమ్మల గురించి తెలుసుకున్నారు. మల్దకల్ మండలం బిజ్వారం ఉన్నత పాఠశాలలో ట్రైనింగ్స్ ఆఫ్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, తాగునీటి నిర్వహణ, తరగతి గదులను పరిశీలించారు. కుష్టు వ్యాధి నిర్ధారణ అయిన వారు ఆందోళన చెందకుండా నిర్దేశిత సమయం వరకు మందులు వాడితేనేమవుతుందని గద్వాల జిల్లా లెప్రసీ సొసైటీ మెంటర్ మల్లికార్జున్ పేర్కొన్నారు. మండలంలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానుపాడు పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో 14 రోజులు వైద్య సిబ్బంది లెప్రసీ సర్వే నిర్వహించారన్నారు. ఇందులో 6 అనుమానిత కేసులు నమోదయ్యాయని, వారికి పరీక్షలు చేయగా 2కి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణైందని అన్నారు. రోగగ్రస్తులకు ఏడాది పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఉండవెల్లి, బొంకూరు, మారమునగాల గ్రామాల్లోని పశు వైద్యశాల కేంద్రాల్లో రాయితీపై గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఉండవెల్లి పశుసంవర్ధక శాఖ అధికారి శిరీష చెప్పారు. సిఎస్హెచ్ 24 రకానికి చెందిన గడ్డి విత్తనాలను రైతులకు 75% రాయితీపై అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేజీ విత్తనం ప్యాకెట్ ధర 104 రూపాయల 41 పైసలుండగా రాయితీ పోను రైతులు 26 రూపాయల 10 పైసలు చెల్లించాలని ఆమె చెప్పారు. ఆసక్తి ఉన్న రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకొచ్చి విత్తనాలు తీసుకోవచ్చునని ఆమె వివరించారు. చిన్నోనిపల్లి పునరావాస కేంద్రంతో పాటు అంతంపల్లి, ఈడుగోనుపల్లి గ్రామాలకు కొంతకాలంగా మిషన్ భగీరథ నీరు అందడం లేదని గ్రామస్తులు సతిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ సంతోష్ కు ఫిర్యాదు చేశారు. నీటి ఎద్దడి అధిగమించడానికి 19 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వారు తెలియజేశారు. తుంగభద్ర నదిలో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆర్టీఎస్ ఆనకట్ట వద్ద 8.5 అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉంది. ఆనకట్టపై నుంచి 3.250 క్యూసెక్కుల ప్రవాహం సుంకేశ్వల బ్యారేజ్ వైపు వస్తున్నట్లు ఏఈ రామ్దాస్ చెప్పారు. ప్రధాన కాలువకు 8.2 అడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులోకి వచ్చేసరికి ప్రధాన కాలువలో 5.2 అడుగుల నీరు దిగువకు వస్తుందని తెలియజేశారు.